ఒక గోధుమ పిండి చపాతీ చేయబోతున్నాము. రండి. ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ వేసేసాం, వాటర్ వేసేసాము. ఇప్పుడు మిక్స్ చేయాలి కదమ్మా. అది కూడా వేస్తున్నాం మనము. వేసాం కదా. ఇప్పుడు మనం మిక్స్ చేయబోతున్నాం. ఏంటి చేసాం కదా. ఇప్పుడు మనం చేసాం కదా. దాని తర్వాత ఇప్పుడు మనము అది కొంచెము ఇలా ఇలా కొంచెము చేసినాక చేసాం కదా. దాని తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి మనం. ఇప్పుడు మనం హాఫ్ మినిట్ అయింది కదా. ఏంటంటే ఇప్పుడు మనం కలిపిన చపాతీ పిండి చాలా సాఫ్ట్ గా అయింది. చూడండి, బాగుంది కదా సాఫ్ట్ పిండి. ఇప్పుడు మనము చపాతీని చేయబోతున్నాము. ఏంటంటే మనకు నచ్చిన బాల్స్ లో ఇలా సర్కిల్ గా చేయాలి. మనము ఒక 3 చపాతీ బాల్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనము ఇది ఉంది, ఇప్పుడు మనం కొంచెం పిండి వేస్తున్నాము. లైట్గా వేయబోతున్నాం. వేసాం కదా. ఇప్పుడు ఈ బాల్ తీసుకొని ఈ పిండిలో ఇలా చేసి ఇలా పెట్టాలి. మధ్యలో ఇలా పెట్టాం కదా. ఇలా పెట్టినాక హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం చపాతీ కర్రీతో ఇలా చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మన చపాతీ రెడీ అయిపోయింది కదా. చపాతీ రెడీ అయిపోయినాక హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే చపాతీ రెడీ అయిపోయింది. మనం పెన్న మీద వేసి వేడిగా వేయబోతున్నాం. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనము చపాతీని వేడిగా అలా తిప్పుతా ఉన్నాము ఆయిల్తో. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఇప్పుడు చపాతీ. ఫస్ట్ చపాతీ ఏంటంటే ఇప్పుడు మనము చపాతీని అటు ఇటు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనము చపాతీని అటు ఇటు తిప్పకుండా ఆయిల్ వేయకుండా చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనము ఆయిల్ ని దాని మీద కాల్చుకున్నాం కదా. ఇప్పుడు మనం దాన్ని అలా ఇటు అటు చేస్తున్నాము. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు అలా ఆయిల్ వేస్తా మీరు అలా తిప్పుతా ఉంటారు. వేసినాక ఏంటంటే ఇప్పుడు మనము చపాతీ రెడీ అయిపోయింది. అంతే, ఇదే చపాతీ. మీరు మా లైక్ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ. మీరు మా సబ్స్క్రైబ్ కొట్టండి. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ చపాతీ వేడిగా రెడీ అయిపోయింది కూడా. మీరు నా ఛానల్ని ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ కూడా కొట్టండి. మీకు కావాలంటే చేయండి. థ్యాంక్ యూ. బాయ్.